నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా సాంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హాంద్రినివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రమాదేవి పీలేట్ నుంచి రాయచోటికి వస్తుండగా రాయచోటి నుంచి కువైట్ వెళ్లే ప్రయాణికులు చెన్నై ఎయిర్పోర్ట్ కు కారులో వెళ్తుండగా ఇరు కారులు ఎదురెదురుగా ఎర్రగుంట్ల సమీపంలో ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. మండలం లిమిట్స్ లో ఎర్రగుంట్ల ఏరియా దగ్గర ఈ రోజు మార్నింగ్ సుమారు 10 గంటల 10 నిమిషాలకి 2 కార్లు కొలైడ్ అనేడ్ 2 ఎదురెదురుగా గుద్దుకున్నాయి. దీంట్లో మొదటి కారు అయిన స్విఫ్ట్ కారు, ఈ కారులో వచ్చి మన డిప్యూటీ కలెక్టర్ గారు మేడం గారు ప్రయాణిస్తున్నారు. వాళ్ళు పీలేర్ టు రాయచోటికి వస్తున్నారు. అదేవిధంగా రాయచోటి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కి 2 ప్యాసింజర్ తీసుకొని ఇటియాస్ కారు వెళ్తుంది. ఇది అనుకోకుండా 2 కార్లు కూడా హెడ్ ఆన్ కొలైడ్ అయింది. ఈ కారులో దీంట్లో రమాదేవి అనే మేడం డిప్యూటీ కలెక్టర్ స్పాట్ లో చనిపోయారు. డ్రైవర్ కి ఇంజురీస్ అయినాయి. అదేవిధంగా ఇటియాస్ కారులో కూడా డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయినాయి. వెనకాల ఉన్న ప్యాసింజర్స్ కి ఏమి ఇంజురీస్ లేవు. సో దీంట్లో ముఖ్యంగా మనం ప్రజలు గమనించాల్సి వస్తుంది ఏమంటే సీట్ బెల్ట్ కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ఇటియాస్ కారులో ప్రయాణించిన వ్యక్తులు సీట్ బెల్ట్ వేయడం వల్ల వాళ్ళకి మేజర్ ఇంజురీస్ లేకుండా అన్ని చిన్న గాయాలు అయినాయి. బెలూన్ ఓపెన్ అయింది, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయింది. కాబట్టి అందరూ కూడా ప్రయాణించేటప్పుడు కంపల్సరీ అందరూ కూడా సీట్ బెల్ట్ వేసుకుని ప్రయాణిస్తే మనకు జరిగే లాస్ని 90% వరకు తగ్గించొచ్చని ఈ సందర్భంగా పత్రికా విలేకరుల ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. లేదండి, ప్రైమరీగా ఇంతవరకు మాకు తెలియదండి. అతనికి ఇంజురీస్ ఉన్నాయి, హ్యాండిక్యాప్డ్ అని మనం నిర్ధారించలేమండి. ఇంజురీస్ ఉన్నాయి. జరిగిందంటే పీలేరు మండలం HNS2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా మేడం గారు ఈరోజు PGRSకి అటెండ్ కావడానికి వస్తున్నారు. 9:45 ఆ టైంలో సంబేపల్లి దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆమె కారును ఇంకో కారు డాష్ కొట్టడం వలన అక్కడే చనిపోయారు. మేడం గారికి ఆ కారులో అయితే 3 ఉన్నారు, ఒక అటెండరు, డ్రైవరు, మేడం. కానీ దురదృష్టం మేడం గారు చనిపోవడం జరిగింది. మిగతా 2కైతే జస్ట్ ఇంజరీస్ జరిగాయి. పూర్తి ప్రాణాపాయం ఏం లేదు. అటెండర్కి అయితే కొద్దిగా చాలా తీవ్రంగా ఉంది. ఆయన్ని కడప రిమ్స్కు పంపించాము. HDC రమా గారు మన ఎలక్షన్ ముందు ఫిబ్రవరి నెలలో ఇక్కడకు వచ్చి ఈ జిల్లాకు వచ్చారు. ఆమె నేటివ్ డిస్టిక్ అనంతపూర్ కమ్మదూరు దగ్గర. ఆమెకు భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఆమె రెసిడెన్స్ పీలేరులోనే ఉన్నారు. అనుకోకుండా దురదృష్టకరంగా జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా భార్య పిల్లలు రావాలి. వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు కూడా కళ్యాణదుర్గం కమ్మదూరు నుంచి బయలుదేరారు, వస్తారు. అది అందరికి కూడా తెలియదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి.